హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అక్షయ కార్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నాకు కామెంట్ చేశారు లో బడ్జెట్లో అండ్ ప్రీమియం వెహికల్ కావాలి విత్ సన్ రూఫ్ వెహికల్ కావాలి అయిపోయినారు. అండ్ వాళ్ళ కోసమే స్పెషల్లీ చేశాను చౌలెట్ క్రూజ్ ఎల్టీజెడ్ డీజిల్ వర్షన్ 2011 డిసెంబర్ 12 రిజిస్ట్రేషన్. మ్యాజిక్ బ్లాక్ కలర్లో వెహికల్ ఉంది అండ్ విత్ సన్ రూఫ్ ఉంటుంది. 4 సిలిండర్ కార్ అండ్ 1998 సీసీ ఉంటుంది. వెహికల్ వచ్చేసి వెల్ మెయింటైన్ చేస్తారు. వెహికల్ కోసం వచ్చేసి నేను మీకు ఫుల్ వీడియోలో మొత్తం చూపిస్తాను, ఒకసారి చూసేద్దాం. ముందుగా మనం ఈ వెహికల్ని గ్రిల్ చూసుకుంటే మనకు మంచిగా వెల్ మెయింటైన్ చేశారు అండ్ వెహికల్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు హెడ్ లైట్స్ ఉంటాయి. నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకు ఫాగ్ లైట్స్ ఇస్తారు. మనకి ఈ వెహికల్కి వచ్చేసి ఎక్కడ కానీ మనకు స్క్రాచ్ కానీ డెన్స్ కానీ ఏమీ లేదు. అండ్ వెహికల్ వచ్చేసి మీకు వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూద్దాం మనం. అండ్ వెహికల్ వచ్చేసి మనకు 2 లీటర్ ఇంజన్ ఉంటుంది అండ్ మిరర్స్ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ మిరర్స్ ఉంటాయి. నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకు ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్లో వచ్చేసి మనకు క్రోమింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు లుక్ వైజ్లో మనకు చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఫ్రెండ్స్ అనుకుంటారు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వెహికల్కి ఎంత ఉంటుందని చెప్పి, అండ్ ఇన్కేస్ కింద మనకు చెంబర్స్ పలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అవి అని చెప్పి అంటారు. ఈ వెహికల్కి వచ్చేసి మనకు టెన్షన్ ఏమి ఉండదు, ఎందుకంటే మనకు వచ్చేసి ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm ఉంటుంది కాబట్టి అండ్ లెంత్ చూసుకున్నా మనకు స్పేసెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మనం ఈ వెహికల్కి చూసుకుంటే మనకు టైల్ ల్యాంప్స్ కూడా వచ్చేసి మనకు బ్రాండ్ న్యూగా ఉన్నాయి. ఎందుకంటే మీరు చాలా వెహికల్స్ చూస్తుంటారు ఫాగ్ రావడం కానీ అని పగిలిపోవడం కానీ అలా ఏం లేదు. వెహికల్ వెల్ మెయింటైన్ చేశాను కాబట్టి మనకి ఈ వెహికల్ వచ్చేసి మనకు చౌలెట్ క్రూజ్ ఎల్టీజెడ్ అండ్ టాప్ మోడల్ వెహికల్ అండ్ విసిడిఐ ఇంజన్ ఉంటుంది మనకు అండ్ బ్లాక్ మ్యాజిక్ కలర్లో ఉంది వెహికల్ వచ్చేసి. అండ్ ఈ వెహికల్ మనం బూట్ స్పేస్ చూసుకుంటే మనకు 450 లీటర్స్ ఉంటుంది. అలానే ఇక్కడ వచ్చి మనం చూసుకుంటే నెక్స్ట్ 1 ట్యాప్ ఓపెన్ ఉంటుంది. అన్ని వెహికల్స్కి వచ్చేసి మనకు కీ అన్లాక్ చేయడం అండ్ లాక్ చేయడం ఉంటుంది. దీనికి వచ్చేసి ఓన్లీ మనకు 1 ట్యాప్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే చాలు మనకు ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో వచ్చేసి మనకు 60 లీటర్స్ డీజిల్ పడుతుంది అండ్ సిటీ మైలేజ్ వచ్చేసి మనకు 15 మైలేజ్ వస్తుంది. ఇన్కేస్ హైవే వెళ్తే మనకు 20 దాకా మైలేజ్ వస్తుంది. అండ్ అలానే చూసుకుంటే వెహికల్ వచ్చేసి మనకి ఎక్కడ చూసేస్తుంది ఫుల్ క్రోమింగ్ ఉంటుంది అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా వచ్చేసి మనకు క్రోమింగ్ ఉంటుంది. నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకి ఈ వెహికల్కి వచ్చేసి మనకు 16 ఇంచెస్ అలై వీల్స్ ఉంటాయి అండ్ వెహికల్ టైర్స్ వచ్చేసి మనకు 80% టైర్స్ ఉన్నాయి. అండ్ వెహికల్ వచ్చేసి మనకు ఒక్కసారి మనం ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందని చెప్పి. ఇందులో చూసుకుంటే మనకు 4 పవర్ విండోస్ ఉంటాయి అండ్ విండో లాకింగ్ కూడా ఉంటుంది. అలానే చూసుకుంటే మనకి ఈ వెహికల్ వచ్చేసి టాప్ మోడల్ వెహికల్ కాబట్టి మనకు వచ్చేసి మీద అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇందులో పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇందులో వచ్చేసి మౌంటింగ్స్ ఇస్తారు అండ్ క్రూజ్ కంట్రోలింగ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇందులో వచ్చేసి వాయిస్ కంట్రోలింగ్ కూడా ఉంటుంది. అండ్ అలానే చూసుకుంటే మనకు పవర్ స్టీరింగ్ ఉంటుంది వెహికల్లో వచ్చేసి అండ్ పవర్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనం మౌంటింగ్ చూసుకుంటే మనకు వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ ఛానల్ చేంజ్ ఉంటుంది అండ్ మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం స్పీడోమీటర్లో వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే ఇన్కేస్ మనం వెహికల్ 60 స్పీడ్ వెళ్తుంది వెళ్ళేటప్పుడు మనం ఇందులో వచ్చేసి క్రూజ్ కంట్రోలింగ్ కూడా ఆపరేటింగ్ చేసుకునేటట్టు ఆప్షన్ ఇస్తారు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది అండ్ ఫ్యూల్ ట్యాంక్ది ఇక్కడ సెపరేట్ చేస్తారు. మనం ఎంతైతే ఫ్యూల్ వేసామో మనకు ఎంత మైలేజ్ వస్తుంది చెప్పి టాప్ మోడల్ వెహికల్ కాబట్టి పుష్ స్టార్ట్ కీ ఉంటుంది. అండ్ అలానే వచ్చేసి మనకి స్క్రీన్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి మనకి ఇన్బుల్ మేక్ సిస్టమ్ వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మనకు సిడీ ఆప్షన్ ఉంటుంది, యాక్స్పెన్ ఉంటుంది. నెక్స్ట్ మనకు మొబైల్ ఆపరేటింగ్ వచ్చేసి బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. అండ్ అలానే చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి మనకు క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. మనకు ఎంతైతే కావాలో అది మన క్లైమేట్ ప్రకారం అది వచ్చేస్తుంది. నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ మొబైల్ ఛార్జర్ ఇస్తారు అండ్ కప్ హోల్డర్ ఇస్తారు. నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకు వచ్చేసి హ్యాండ్ రెస్టింగ్ ఉంటుంది. ఈ హ్యాండ్ రెస్టింగ్లో కూడా వచ్చేసి మనకు కప్ హోల్డర్స్ ఇస్తారు. లోపల చూసుకుంటే మనకి యాక్స్ ఇస్తుంది అండ్ యూఎస్బీ కూడా ఇస్తారు. అండ్ అలానే చూసుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఏబిఎస్ ఉంటుంది, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, మనకి డాష్ బోర్డ్ మీద ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అలానే మనం డాష్ బోర్డ్ చూసుకుంటే మంచి డిజైనింగ్ అండ్ షేరింగ్లో ఇచ్చారు. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఫుల్ సన్ రూఫ్ ఉంటుంది. ఒకసారి వచ్చేసి సన్ రూఫ్ చూడండి మీరు. వావ్, సన్ కూడా చూడొచ్చు మీద ఎంత కంఫర్టబుల్గా ఉంది. ఫుల్లీ స్పేసెస్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ సన్ రూఫ్లో వచ్చేసి 2 మెంబర్స్ నిలబడవచ్చు. మనకి ఇందులో వచ్చేసి కింద చూసుకుని వస్తే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫుల్లీ స్పేసెస్గా ఉంది. మీదే చూడండి ఒక్కసారి, ఫుల్లీ కంఫర్టబుల్గా ఉంది సన్ రూఫ్ వచ్చేసి. ఎస్, మనం వచ్చేసి రేర్ సిట్టింగ్లో ఉన్నాము. రేర్ సిట్టింగ్ వచ్చేసి ఫుల్లీ లగ్జరీగా ఉంది. క్రూజ్ బండి అంటే తెలుసు మనకు ఎలా ఉంటుంది లగ్జరీ. ఇందులో చూసుకుంటే మనకు స్పేసెస్ వచ్చేసి మనకు లెగ్ రూమ్ స్పేసెస్ కూడా చాలా ఫుల్లీ స్పేసెస్గా ఉంది. అండ్ నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకి ఈ వెహికల్లో వచ్చేసి ఫుల్లీ లెదర్ సిట్టింగ్ ఉంది అండ్ మనకు వచ్చేసి హెడ్ రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇన్కేస్
మనం బయటికి వెళ్తున్నాం ఎప్పుడైనా సరే మంచిగా కూర్చొని కార్లో మాట్లాడుకోవడానికి వచ్చేసి మనకు హ్యాండ్ రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ కప్ హోల్డర్స్ ఇస్తారు. ఇన్కేస్ లంచ్ చేసేటప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఏదైనా అసలు మనం ఇందులో వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ 4 మెంబర్స్కి అయితే ఫుల్లీ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ వెహికల్లో చూసుకుంటే మనకు రూప్ కండిషన్ వచ్చేసి ఫుల్లీ నీట్ మెయింటైన్ చేశారు. అండ్ సన్ రూఫ్ ఉంటుంది మనకు. ఇందులో వచ్చేసి ఫుల్లీ కంఫర్టబుల్ అండ్ ఫుల్లీ లగ్జరీగా ఉంది. క్రూజ్ బండి అంటే మీకు తెలుసు కదా. లైవ్లో చూస్తున్నది మీరే. నేను వచ్చేసి వెహికల్ నడిపిస్తున్నాను. వెహికల్ వచ్చేసి ఎంత బాగుందంటే మనకు పికప్ కానివ్వండి, వెహికల్ సస్పెన్షన్ కానివ్వండి, నెక్స్ట్ అలానే వేసుకుంటే మనకు బ్రేకింగ్ కానివ్వండి వెల్ మెయింటైన్ చేశాను. అండ్ గుడ్ కండిషన్ వెహికల్ ఉంది. వావ్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మీరు వచ్చేసి లైవ్లో చూస్తున్నారు. వెహికల్ వచ్చేసి ఎంత బాగుంది. మనకు కండిషన్ చూసుకుంటే వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ సస్పెన్షన్ కానివ్వండి, బ్రేకింగ్ కానివ్వండి, ఇంజన్ కండిషన్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట బెల్ ఉంటుంది, గంట కొట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. మీకు కామెంట్లో వచ్చేసి మీకు ఏదైనా వెహికల్ కావాలన్నా ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకోసం ఎగ్జాక్ట్లీ వెహికల్ చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అక్షయ కార్స్ పేజ్.